సాహసాలకు మారుపేరు విజయ నిర్మల. అందుకే ఆమె వెన్నంటే విజయం ఉంది. వాస్తవానికి ఆమె పేరు నిర్మల. అయితే విజయ బ్యానర్లో వరుసగా నటించడం వల్ల ఆమె పేరు విజయ నిర్మలగా మారిపోయింది. బాలకృష్ణుడిగా పాండురంగ మహత్యం ద్వారా విజయ నిర్మల తెరంగేట్రం చేశారు. హీరోయిన్గా తెలుగులో ఆమె మొదటి సినిమా రంగుల రాట్నం. బాపు దర్శకత్వం వహించిన సాక్షి చిత్రంలో కృష్ణతో నటించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. వారి వివాహానికి దారితీసింది. ఇద్దరూ కలిసి 47 చిత్రాలలో నటించారు. ఆమె నటనకే పరిమితం కాలేదు. సక్సెస్ఫుల్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్గా రికార్డు నెలకొల్పారు. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ వంటి అతిరథ మహారథులందరినీ డైరెక్ట్ చేశాను, కానీ ఎన్టీఆర్ను మాత్రం డైరెక్ట్ చేయలేకపోయాననే లోటు ఉందని అంటారు విజయ నిర్మల. ఛాలెంజ్లంటే తనకిష్టమని చెప్పే విజయ నిర్మల ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. టీవీ1తో తన లైఫ్ నంతా ఓసారి రివైండ్ చేసుకున్నారు. ఆ వివరాలు మీకోసం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ డైలీ రొటీన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు కొంచెం రిలాక్స్ మూడ్లో ఉన్నాను. అంటే డైలీ మామూలుగా అయితే గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం. గార్డెన్ వర్క్ చేస్తూ ఉంటాను. అలాగే పెట్స్ అంటే చాలా ఇష్టం, పిల్లులు, కుక్కలు ఇలాగా. ఎక్కువగా న్యూస్ పేపర్ చదువుతాను. ఎక్కువ టైం దానికి స్పెండ్. ఇదివరకు నవల్స్ చదివేదాన్ని, ఇప్పుడు ఎక్కువగా న్యూస్ పేపర్స్ చదవటం ఇంట్రెస్ట్. వంట అప్పుడప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను. పైన తనకేమైనా స్పెషల్ కావాలి కృష్ణ గారికి అని అంటే తందూరి ఇలాంటిది అలాంటిది నేను పైన చేసుకుంటాను. మీరు బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు. తెలుగులో ఫస్ట్ మూవీ వచ్చేసి పాండురంగ మహత్యం. అంటే నా 7th ఇయర్లో నేను ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను. అంటే మా కజిన్ సిస్టర్ రావు బాల సరస్వతి గారు, సింగర్, ది గ్రేట్ సింగర్, ఆవిడ ఆ పిక్చర్లో పాడుతూ ఉంటే పీపుల్ గారి డైరెక్షను, మత్స్యరేఖ అని చెప్పి తమిళ్ మూవీ. దాంట్లో టిఆర్ మహాలింగం హీరో. ఆయనకి చిన్నప్పుడు క్యారెక్టర్ నాది. దాంట్లో శాంతకుమారి గారు ఒక హీరోయిన్, యశ్వలక్ష్మి గారు ఒక హీరోయిన్. అలాగా నా కెరీర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయింది. ఆ తర్వాత బాలనటిగా సింగారి, మనం పూల మాంగళ్యం ఇలా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగులో ఫస్ట్ నేను యాక్ట్ చేసింది పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యం చేసినప్పుడు నాకు ఒక 10 years ఉంటుంది. ఆవిడ 7th ఇయర్లో ఎంటర్ అయ్యాను. 10-11 years ఉంటుంది. అప్పుడు ఎక్కువ నైట్ షూటింగ్స్ ఉండేవి, డేలో షూటింగ్స్ ఉండేవి కావు. పగలు ఎప్పుడు పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళిపోవడం, రాత్రి అవగానే కార్ రెడీగా ఉండేది ఈవినింగ్ 6 o'clock. అప్పుడు షూటింగ్కి వెళ్ళేదాన్ని. అంటే ఫస్ట్ మూవీ యాక్ట్ చేసేటప్పుడు కొంచెం నాకేం నవ్వాలంటే తెలియదు, ఎడవాలంటే తెలియదు, ఏం చేయాలో తెలియదు. పుల్లయ్య గారు, అసలు పి పుల్లయ్య గారు తెలుసు కదండి, పెద్ద డైరెక్టర్. ఆయన అనేవారు, నీకు ఏమంటే ఇష్టం అని. పూరి పొటాటో ఇష్టం అనేదాన్ని. ఓ పూరి పొటాటో అనేసి తెప్పించి పెట్టేసి తిట్టేసేవారు ఎడవాలంటే. తిట్టేసిన తర్వాత ఏడ్ చేసి ఏదో చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ షార్ట్ కట్ అయిన తర్వాత పూరి పొటాటో ఇచ్చేవారు. అలాగా ఆ సినిమా అలా చేస్తాను. నా తండ్రి పాదాలు విడిచి రాలేను స్వామి. సకల ధర్మమూర్తివి, మానవ ధర్మ నిర్ణేతవు, నీవే అలా సెలవిస్తావా స్వామి? పితృపాదుల అఖండ సేవ నీ పాదసేవ కాదా? పలుకరించకు స్వామి, నా దేవతలకు నిద్రాభంగం. వేడికి పాదాలు వాడిపోతున్నాయి పుండరీక. అయితే ఆ పంచం నిలవండి స్వామి. తర్వాత సింగారి అనే సినిమాలో పద్మిని గారికి చిన్నప్పుడు చేశాను. పాండురంగ మహత్యం చేసేటప్పుడు ఏంటంటే నైట్ షూటింగ్స్ ఎక్కువ, డేలో అస్సలు షూటింగ్ లేదు. నైట్ అది జయకృష్ణ ముకుంద అనే పాట ఈరోజు కూడా చాలా ఫేమస్ సాంగ్ అది. ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు రోజు వాళ్ళ ఇంటికి, అంటే అన్నయ్య గారి ఇంటికి, ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్తే అక్కడ మాకు డాన్స్ మాస్టర్ రిహార్సల్స్ ఇచ్చేవాడు
దాదాపు 15-20 రోజులు అక్కడే ఉండేవాళ్ళం. అలాగా ఆ ఇంట్లో అందరితో నాకు పరిచయం ఏర్పడి పొద్దున్నే వెళ్ళిపోతే ఆయనతో కూడా అన్నయ్యతో పాటు కూర్చొని పెరుగన్నం తింటే పెరుగన్నం, ఏది తింటే అలా వాళ్ళ పిల్లలతో మిక్స్ అయిపోయేదాన్ని నేను. ఆ షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఒక 2-3 డేస్ షూటింగ్ జరిగింది. ఒకరోజు నైట్ షూటింగ్ జరుగుతుండగా నాసాగ్రే నవమౌతికం అని చెప్పి, అంటే బొట్టు దగ్గర నుంచి ఇక్కడ దగ్గర నుంచి అన్నీ పాటుగా తీస్తూ వచ్చారు. అది తీస్తూ ఉన్నప్పుడు అప్పటికే పూరి పొటాటో బాగా తినేసేసి పొట్టంతా బిగించి కట్టేసేసి కృష్ణుడు గెటపు ఇంత పెద్ద కిరీటం అది పెట్టుకొని ఉన్నాను. ఇంకా షూటింగ్ జరుగుతుండగా నా ఎన్టీ రామారావు గారు కింద కూర్చొని పూలు సర్దుతున్నారు. ఓం అనే పూలు సర్దుతూ ఉన్నారు. నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. వామిటింగ్ సెన్సేషన్, అప్పుడే 3 రోజులు నిద్రలేదు. అలాగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి తల్లి తిరిగి పడిపోతే ఇంకా అప్పుడు అన్నయ్య గారు వచ్చి ఎన్టీఆర్ గారు మా కృష్ణుడికి, నన్ను కృష్ణుడు అనే పిలిచేవారు, నా ఒరిజినల్ పేరు పెట్టి పిలిచేవారు కాదు, కృష్ణ అనే పిలిచేవారు. ఆ కృష్ణ పేరుకి ఎంత అనుబంధం ఉందన్నమాట. అలాగే కృష్ణకి ఏమైపోయింది అనేసి ఇంకా అక్కడి నుంచి పెద్ద గుమ్మడికాయ ఆయనే తెప్పించి దిష్టి తీసి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత ఒక 3 రోజులు గ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ షూటింగ్ మొదలైంది. ఆయన ఏంటంటే చాలా ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ అలా ఉండాలి, అలాగని ఆయన మేకప్ కూడా సెట్కి వచ్చిన తర్వాత శంకు చక్రం కానివ్వండి, ఈ చేతులకి రంగు కానివ్వండి ఆయనే వేసేవారు. మేకప్ మ్యాన్ చేత కూడా వేయించేవారు కాదు. ఆ పిక్చర్లో ఒక తమాషా ఏం జరిగిందంటే, ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటే నేను వచ్చి భక్త నేను వచ్చాను, రావయ్యరా నా కాళ్ళు కాలిపోతున్నాయి అంటే అక్కడే కూర్చో ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండ మీద కాలు పెట్టేటప్పటికి అది వచ్చి ఇంద్రుడు అయిపోతాడు. ఆ సీన్ తీస్తున్నారు. నేను కాలు పెట్టేటప్పుడు అది స్టాప్ బ్లాక్స్ చేసి తీసేటప్పుడు ఆయన యాక్ట్ చేయను, నేను ఇంత చిన్నపిల్ల నా మీద కాలు పెట్టడం ఏమిటి, ఇంద్రుడు క్యారెక్టర్ నేను యాక్ట్ చేయను అని అన్నారు. అంటే వెంటనే ఆ ఇంద్రుడు క్యారెక్టర్ని తీసేశారు. ఆర్టిస్ట్ అంటే ఎలాగంటే అలాగ ఉండాలి, ఎలా చెప్తే ఇక నువ్వేం ఆర్టిస్ట్ నువ్వు అని తీసేసి ఇంకొక వేరే ఆర్టిస్ట్ని వేశారు. అలాగా ఆ సీను పూర్తి చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అంత లాస్ట్ సీన్లో పాట పాడుతూ అలాగే ఆయన నాలో ఐక్యమైపోతారు. అంటే పాండురంగంలో ఐక్యమైపోతారు. ఐక్యమైపోయేటప్పుడు అలా కాళ్ళ దగ్గర పాడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. ఇంత పెద్ద ఆర్టిస్ట్ అనేది లేదు, ఆయన దానిలో లీనమైపోయి నటించారు. అప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి, ఏదైనా సరే నేను ఆర్టిస్ట్ అనే గర్వం ఉండకూడదు, ఆర్టిస్ట్ అంటే అన్నీ చెయ్యాలి అనేది అప్పుడు అనుకున్నాను అన్నమాట మనసులో. అప్పుడే నాకు అంజలిదేవి గారి పరిచయం, అందరి పరిచయాలు అయ్యాయి. వి సరోజదేవి గారికి కూడా అది ఫస్ట్ పిక్చర్ మూవీ అనుకుంటాను.